ఓం నమ శివాయ. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి? అసలు ఎందుకు వెలిగించుకోవాలి? ఎక్కడ వెలిగించుకోవాలి? కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? అలాగే 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఏ రోజున ఆచరించాలి? అలాగే పూజా సమయాలు ఏంటి? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని మన హిందువులు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారండి. ఇది మహాశివరాత్రితో సమానమైన రోజండి. ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమి అని, దేవ దీపావళి అని కూడా అంటుంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుంచి కూడా కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం వేళ దీపాలు వెలిగిస్తుంటారండి. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేషంగా పూజలు ఆచరిస్తూ ఉంటారు. అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైన మాసంగా వేదాలు, పురాణాలు చెప్తున్నాయండి. మహాభారత కథనం ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి అండి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన శుభసంతరంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజండి. ఈ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎక్కడ వెలిగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. కార్తీక మాసంలో 365 ఒత్తులు తెల్లవారుజామున శివాలయంలో కానీ, తులసి కోట దగ్గర కానీ, లేకపోతే ఏదైనా బావి దగ్గర కానీ, నది దగ్గర కానీ వెలిగించుకోవచ్చండి. ఈ 365 ఒత్తు వెలిగించుకునే ముందు ఆ ప్రదేశాన్ని కొంచెం పసుపు రాసి దాని మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసుకోవాలండి. ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమతో అలంకారం చేసుకోవాలి. దాని మీద ఒక తమలపాకు వేసి ఇప్పుడు 365కు ఒత్తుకు సరిపోయేంత ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలండి. దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టుకోవాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. అలా కుదరని వాళ్ళు కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా సరే 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలండి. కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకునేవారు ఈ రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండాలండి. ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. సాయంత్రం పూజ అయ్యాక ఉపవాసాన్ని విడవాలి. అలాగే ఈరోజు కేదారేశ్వర వ్రతాన్ని కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారండి. ఈ రోజు నాడు దీపదానం కూడా చేస్తే విశేషమైన సుఫలితాలనే ఉంటాయండి. ఈరోజు ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలను కూడా వెలిగించుకోవాలండి. 365 ఒత్తు వెలిగించే ముందుగా ఒక తమలపాకు పైన పసుపుతో వినాయకుడిని చేసుకుని పెట్టుకోవాలండి. హరిద్ర గణపతిని చేసుకోవాలి. ఆ వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షంతలను సమర్పించాలండి. 365 ఒత్తుతో పాటుగా పిండి దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించుకోవాలండి. ఈరోజు ముందుగా తమలపాకు పెట్టుకొని వాటిపైన పిండి దీపాలను అలాగే ఉసిరికాయ దీపాలను పెట్టి దానిపైన పువ్వొత్తులను ఆవ నెయ్యిలో కానీ, నువ్వుల నూనెలో కానీ ముంచి దానిపైన 2 ఒత్తులను కలిపి పెట్టుకుని దీపారాధన చేసుకోవాలండి. మొదటిగా 365 ఒత్తులను వెలిగించుకోవాలండి. గణపతికి నమస్కారం చేసుకుని ఆ శివకేశవులను కూడా తలుచుకుని ఒత్తిపైన కొంచెం కర్పూరాన్ని ఉంచి ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి. ఆ 365 ఒత్తిని ఆవ నెయ్యితో వెలిగించుకుంటే చాలా మంచిదండి. అది కుదరని వాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చండి. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు దీపారాధన చేయడం ద్వారా ఎటువంటి దోషాలున్నా సరే తొలగిపోతాయంటండి. మనం కొన్ని కారణాల చేత సంవత్సరంలో కొన్ని రోజులైతే మనకి దీపారాధన చేయడానికి వీలు కాదు కదండి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు నాడు 365 ఒత్తులు వెలిగించుకోవడం వల్ల ఆ దోషం అనేది పోతుందని మన శాస్త్రం చెప్తుందండి. కార్తీక పౌర్ణమి ఇటు శివునికి, అటు విష్ణుమూర్తికి కూడా ఇద్దరికీ కూడా ప్రీతికరమైందండి. అందుకే ఈ రోజు నాడు తెల్లవారుజామున నిద్ర లేచి నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి 365 ఒత్తు వెలిగించుకుంటే గనక మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. ఈ 365 ఒత్తులు ఎవరికి వారే వెలిగించుకోవాలండి. ఒకరి పేరు చెప్పి మరొకరు వెలిగించకూడదండి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన అత్యంత విశేషమైనదండి. ఎందుకంటే ఈ రోజు నాడు శివాలయంలో దీపారాధన చేయడం ద్వారా ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలం అయితే మనకు లభిస్తుందటండి. అలాగే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం కూడా మనకు దక్కుతుందంటండి. ఈరోజు చేసిన దీపారాధన వల్ల అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయటండి.
కార్తీక పౌర్ణమి మన హిందువులు మాత్రమే కాదండి, జైనులకు అలాగే పంజాబీలకు కూడా చాలా విశిష్టమైన పర్వదినం అండి. ఈ రోజు నాడే గురునానక్ జయంతి కూడా అండి. ఈ విశేష పర్వదినాన్న గంగా మహోత్సవం కూడా ఆచరిస్తూ ఉంటారండి. మనం వెలిగించుకున్న దీపాలకు పువ్వులను, అక్షింతలను సమర్పించాలండి. అలాగే వినాయకునికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను గానీ, అరటిపండును గానీ నైవేద్యంగా సమర్పించాలండి. వినాయకుడికి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలండి. మనం ఈ రోజు నాడు 365 ఒత్తులను గుడిలో వెలిగించుకుంటే గనక వినాయకుడిని అక్కడే ఉంచేయాలండి. అలాగే ఇంటి దగ్గర తులసి కోట దగ్గర గానీ, బావి దగ్గర గానీ పూజ చేసుకుంటే గనక ఆ పసుపు గణపతిని మనం ముఖానికైతే రాసుకోవచ్చండి ఆడవారు. లేకపోతే గనక వాటర్‌లో కలిపేసి చెట్టు మొదట్లో అయినా వేసేయొచ్చండి. ధూపం సమర్పించాక తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, అలాగే ఒక్కను సమర్పించాలండి. ఈ తాంబూలాన్ని మనం ఇంటికైతే తెచ్చుకోవచ్చండి. అలాగే 365 ఒత్తులు వెలిగించినప్పుడు నైవేద్యంగా పులిహోరని గానీ, పెసరపప్పుని గానీ మనం నైవేద్యంగా సమర్పించాలండి. ఎందుకంటే మనం 365 ఒత్తులు వెలిగించుకున్నాం కదండీ! మనం ఈ రోజున అన్ని నైవేద్యాలు చేయలేం కాబట్టి పులిహోర అయితే గనక మెతుకులుంటాయి. అలాగే వడపప్పు కూడా చాలా పలుకులుంటాయి కదండీ! అందుకే వాటిలో ఏదైనా సరే నైవేద్యంగా ఈ రోజున సమర్పిస్తే 365 రోజులు నైవేద్యం సమర్పించినట్టుగా చెప్తూ ఉంటారండి. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తులు వెలిగించుకోవడం కుదరకపోతే కార్తీక మాసంలో ఏదైనా ముఖ్యమైన రోజులు అంటే కార్తీక సోమవారాల్లో ఏదో ఒక రోజు గానీ, లేకపోతే ఏకాదశుల్లో గానీ, లేకపోతే ద్వాదశి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజైనా తులసి మొక్క దగ్గర గానీ, లేకపోతే కోటి సోమవారం నాడైనా ఏదైనా సరే ముఖ్యమైన రోజుల్లో వెలిగించుకోవచ్చండి. ఇంతకీ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చిందంటే 2025 నవంబర్ 5 బుధవారం నాడు జరుపుకోవాలండి. పౌర్ణమి తిథొచ్చి నవంబర్ 4 మంగళవారం రాత్రి 10:36 నుంచి ప్రారంభమై నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు పౌర్ణమి తిథి ఉంటుందండి. కాబట్టి మనం తగులు మిగులు వచ్చింది కాబట్టి మనం కార్తీక పౌర్ణమిని నవంబర్ 5 బుధవారం నాడే ఆచరించాలండి. సో ఇదండి వీడియో. ఈ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది, అలాగే 365 ఒత్తుల్ని ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, అలాగే కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అందించాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.